అందరికీ మరణత పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ పూట ధ్యానం కొరకు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరమార్థ జ్ఞాని అయినటువంటి సొలొమోను రచించిన సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమగును. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. దాసుడు నీ పక్షమున ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మర్మములు తివిడి ఉన్న నిగూఢ సత్యాలను కొద్దిపాటి వివరమును సవివరముగా మీరు మాకు అందించి మహిమనుందుమని పెండి కుమారుడుగా వచ్చుచున్న యేసునామములు ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆసక్తితో మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ మన ప్రభువును మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములు నా ప్రత్యేకమైన మరణత. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని మిమ్మల్ని బట్టి దేవుని సేవకునిగా నేను నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ పూట మన ధ్యానాంశము దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను చరిత్ర. ఈ బైబిల్ మిషన్ చరిత్రలో మనకు కనబడుతున్న ఏకైక వ్యక్తి దైవజనులు, భక్తగ్రేసరుడు, స్త్రీని కాని ముట్టని ముంగమూరి దేవదాసయ్య గారు కనబడుతున్నారు. బైబిల్ మిషన్ బయలుపడిన దినాన్న దైవజనుల ముంగమూరి దేవదాసయ్య గారి యొక్క జీవితంలో నుంచి కొన్ని మణులను మీకు అందించాలని దేవుని సేవకునిగా నేను ఇష్టపడి మీ మధ్యలోనికి వచ్చిన వాడిని అయ్యున్నాను. పిల్లరా, మరి చదివిన ప్యాసేజ్ మనం చూస్తే బైబిల్ గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను రచించిన పుస్తకాలలో ఒకటి సామెతల గ్రంథం. ఈ సామెతల గ్రంథములో ఈ పూట మనం చదువుకున్న సామెతను మనం గమనిస్తే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగును అనే మాట కనబడుతుంది. అసలు ఎవరు నీతిమంతులు? ఇవాళ ఎవరు చనిపోయినా ఈ వాక్యాన్ని వాడడం జరుగుతుంది. పిల్లరా, అసలు ఎవరిని బట్టి వాక్యం వాడాలి అనే విషయాన్ని మనం చూస్తే నీతిమంతులు అసలు ఎవరు అనేది తేలాలి. బైబిల్ గ్రంథంలో నీతిమంతులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానముగా ఎన్నో రెఫరెన్సులు, వాక్యాలు వ్రాయబడ్డాయి. మచ్చుకు ఒక 9 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ప్రార్థించడం ద్వారా నీతిమంతులు అవుతారు. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం వరకు. 2, యేసు రక్తము ద్వారా నీతిమంతులు అవుతారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 3, నమ్ముట ద్వారా అంటే విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతారు. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4, క్రియల ద్వారా నీతిమంతులు అవుతారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. 5, అపకారమునకు ఉపకారం చేయడం ద్వారా నీతిమంతులు అవుతారు. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. 6, ధర్మశాస్త్రం అనుసరించడం ద్వారా నీతిమంతులు అవుతారు. రోమాపత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 7, విశ్వాసముతో ఇచ్చిన అర్పణల ద్వారా నీతిమంతులు అవుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. 8, నీతిని జరిగించడం ద్వారా నీతిమంతులు అవుతారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 9, యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు నీతిమంతులు అవుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. కనుక ఇవే కాక ఇంకా అనేక వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. పిల్లరా, మరి మచ్చుకు ఒక 9 విషయాలు నేను మీ ముందు ఉంచాను. ఈ 9 విషయాల్లో ఎవరైతే జాగరూకత కలిగి ఈ 9 లక్షణాలు ఎవరి జీవితంలో ఉంటాయో వారు నీతిమంతులని చెప్పక తప్పదు. ఈ 9 లక్షణాలు ప్రస్ఫుటంగా, పుష్కలంగా మరి ఈరోజు మన అంశంలో కనబడుతున్న వ్యక్తిలో ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు. బైబిల్ మిషన్ బయలుపడిన ఈ దినాన్న వారి జీవితంలో నుంచి కొన్ని మజిలీలను మీ దృష్టికి తీసుకుని వస్తాను. దైవజనులు దేవదాసయ్య గారి యొక్క జీవిత చరిత్ర పూర్తిగా ఎరిగిన వారు భూమి మీద ఎవరు కూడా లేరు. మరి దేవదాసయ్య గారి యొక్క జీవిత చరిత్ర రాయడానికి అనేక మంది ముందుకు వచ్చినా వారు బ్రతికి ఉన్నంత కాలం ఎవరికి అవకాశం ఇవ్వలేదు. వారు ప్రభు పిలుపు అందుకున్న తరువాత మరి ఆయా వ్యక్తులైన వారు సేకరించిన ఆ విషయాలలో నుంచి కొన్ని విషయాలను మీ దృష్టిలో పెట్టాలని దేవుని సేవకునిగా నేను ఇష్టపడి మీ ముందుకు వచ్చాను. ఇలా దైవజనులు దేవదాసయ్య గారు చిన్ననాటి నుండి ఆయన దైవ ప్రత్యక్షత అనుభవాన్ని కలిగి ఉన్నారు.
మరి వారి యొక్క స్వగ్రామము ఆంధ్ర రాష్ట్రము తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు. మరి వీరి యొక్క ఆ డినామినేషన్ లూథరన్ మిషన్, లూథరన్ సంఘానికి సంబంధించిన వ్యక్తిగా దేవదాసయ్య గారు ఉన్నారు. అందుకే మరి దాదాపు 46 సంవత్సరాలు దేవదాసయ్య గారు లూథరన్ మిషన్లోనే ఆయా బాధ్యతలు కలిగి నమ్మకంగా పనిచేసినట్లు మనం చూడగలం ఆయన చరిత్రలో. అది 1901 సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ నుండి దేవదాసయ్య గారు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడే సంపూర్ణ దైవ ప్రత్యక్షత వరాన్ని వారు కలిగి ఉన్నారట. చిరుప్రాయం నుంచి దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తి 1901 ఆగస్టు 21వ తేదీ నుండి ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడడానికి సంపూర్ణ దైవ ప్రత్యక్షత వరాన్ని దేవదాసయ్య గారు కలిగి ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మోషే గారు. ఆనాడు ఆ కాలంలో మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి మోషే గారని బైబిల్ గ్రంథంలో రాస్తే మనం చూస్తున్నాం. ఇవాళ ఈ కాలంలో మోషే లాంటి గొప్ప ప్రవక్త దైవజనులు మొంగమూరి దేవదాసయ్య గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారని చెప్పడానికి నా మనసు పులకరింపు వస్తుంది. బైబిల్ మిషన్ అనుభవం ఏంటంటే దేవుడు కనబడుట, దేవుడు మాట్లాడుట. దేవుడు కనబడుట, మాట్లాడుట అనున్నదియే బైబిల్ మిషన్ విశ్వాసం. కనుక దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ ఈ సంఘానికి వ్యవస్థాపకులుగా ఉన్నారు కనుక వారు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏంటి ఆ అనుభవం అంటే దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి చూడాలి. కనుక ముఖాముఖిగా అనే మాట చాలా ఇంపార్టెంట్. కనుక ముఖాముఖిగా దేవునితో మాట్లాడడానికి సంపూర్ణ దైవ ప్రత్యక్షత వరాన్ని దేవదాసయ్య గారు కలిగి ఉన్నారు. ఈ వరం ఎవరికి వస్తుందంటే దైవ సన్నిధి చేసేవారికి వస్తుందండి. దేవదాసయ్య గారు నిత్య సన్నిధి పరులు కనుక వారు లూథరన్ సంఘంలో ఉన్న మరి వారు చేసిన సన్నిధిని బట్టి 1901 సంవత్సరం ఆగస్టు 21వ తేదీన ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడే సంపూర్ణ దైవ ప్రత్యక్షత వరాన్ని దేవదాసయ్య గారు సంపాదించుకున్నారు. రాజమండ్రిలోని విశ్రాంతిపురం లేదా శానిటోరియంలో దేవదాసయ్య గారు ఉండగా మరి అనేకులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన బోధలు వింటూ ఉండేవారట. మరి ఎందుకు వింటూ ఉండేవారంటే యేసయ్య బోధ అధికారంతో కూడిన బోధ కదా. కనుక యేసయ్య బోధ దాసయ్య నోట నుండి వస్తూ ఉన్నప్పుడు దాసయ్య నోట నుండి వచ్చే బోధ కూడా అధికారంతో కూడి ఉన్నదని చెప్పక తప్ప. కనుక మరి ఆయన బోధ యొక్క గొప్పతనం ఏంటంటే పిల్లరా, మరి బైబిల్ విషయం యొక్క గొప్పతనం నాటి నుండి నేటి వరకు ఏంటి అని చెప్పవలసి వస్తే దేవదాసయ్య గారు బైబిల్ విషయ సంఘానికి వ్యవస్థాపకులు కనుక వారి బోధలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే 7 రకాల బోధలను వారు ఆనాడు లూథరన్ మిషన్లో ఉండగా బోధించేవారట. వారి బోధలను వినడానికి అనేక మంది తండోపతండాలుగా వచ్చేవారట. ఏంటండి ఆ బోధ? దేవదాసయ్య గారిని గురించి తెలుసుకునబోయే ముందు యేసు ప్రభు బోధన గురించి కూడా మనం చూస్తే ఆయన బోధ వినడానికి, ఆయన చేస్తున్న అద్భుతాలు, స్వస్థత, సూచక్రియలు చూడడానికి, బాగుపడడానికి ఆయన ఎక్కడ ఉన్న జనం తండోపతండాలుగా వెళ్ళేవారట. మరి యేసు ప్రభు యొక్క అంతరంగంలో ఉన్న దైవజనులు దేవదాసయ్య గారు మరి వ్యక్తి కనుక ఈ భూలోకానికి దేవుడే దేవదాసయ్య గారిని పంపించారు కనుక మరి యేసయ్య బోధ దాసయ్య చేస్తూ ఉన్నప్పుడు బోధ అధికారంతో ఉండక తప్పదు. కనుక ఆయన బోధలో ఉన్నటువంటి స్పష్టతను బట్టి, ఆయన బోధలో ఉన్నటువంటి పటుత్వాన్ని బట్టి, ఆయన చేస్తున్న బోధను చూడడానికి, వినడానికి, తరించడానికి అనేక మంది వచ్చి వారి యొక్క కూర్చుని వారి బోధ వింటూ ఉండేవారట. ఇంతకీ బోధ ఎవరిదంటే దేవునిదే. బోధ చేసేవారు ఎవరంటే దేవదాసయ్య గారు. ఇప్పుడు ఎవరు బోధ చేసినా,
ఆ బోధ ఎవరిదంటే దేవునిదే, ప్రభుదే. కనుక ప్రభు హెచ్చాలి, బోధకులు తగ్గాలి. దేవదాసయ్య గారు మరి ప్రభువును హెచ్చిస్తూ ఉన్నారు, తనను తాను ఎప్పుడూ హెచ్చించుకొనలేదు. అది గొప్ప విషయం. కనుక దేవదాసయ్య గారు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఉనికిని తేటతెల్లం చేయడానికి, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రభువును భూలోకానికి వెల్లడి చేయడానికి ఈ కాలంలో వారు కొన్ని బోధలు చేసేవారట. ఈ బోధలు బహుశా బయట డినామినేషన్లో ఎక్కడ కూడా కనపడవు. ఏంటి ఆ బోధలంటే, ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం, 2 భాషావరం, 3 దైవ దర్శనము, 4 దైవిక స్వస్థత, 5 దయ్యములను వెళ్ళగొట్టుట అను వరము, 6 రెండవ రాకడ, 7 కనిపెట్టుట. కనుక ఈ 7 నూతన అంశముల గురించి దేవదాసయ్య గారు తరచుగా బోధించేవారట. మరి వీరి బోధ లూథరన్ మిషన్ నాయకులకు అర్థం కాలేదు. పలుమార్లు దేవదాసయ్య గారితో వివాదానికి దిగారు. ఈ బోధ చేయొద్దు అని దేవదాసయ్య గారితో చెబితే, దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, దేవుని గ్రంథంలో ఉన్న విషయాలనే నేను బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నాను. ఈ విషయాలను లేదా 7 రకాల బోధలను లూథరన్ మిషన్ సిద్ధాంతాలతో చేర్చమని దేవదాసయ్య గారు అడిగారు. అందుకు ఆ లూథరన్ మిషన్ ఉన్నతాధికారులు అంగీకరించలేదు. మరి దేవదాసయ్య గారు బహుశా చాలా బాధపడి ఉండేవారేమో, చాలా బాధపడి ఉన్నారేమో. మరి ఆయన బాధల్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ బైబిల్ మిషన్. కనుక లూథరన్ మిషన్ సిద్ధాంతాలు వేరు, ఆ మిషన్లో ఉన్న దేవదాసయ్య గారి సిద్ధాంతాలు వేరు అన్నట్లుగా అయిపోయింది. పిల్లరా, ఎందుకంటే చిరుప్రాయము నుంచి దేవదాసయ్య గారు దైవ ప్రత్యక్ష వరాన్ని కలిగి ఉన్నారు. తరువాత దేవునితో ముఖాముఖిగా మాట్లాడే మరి ఆ సంపూర్ణ దైవాధికారంతో కూడిన వరాన్ని కూడా దేవదాసయ్య గారు కలిగి ఉన్నప్పుడు, మానవ మాతృలకు తెలియని బోధ, మానవ మాతృలకు అంతుచిక్కని బోధ దేవుడు దేవదాసయ్య గారి ద్వారా అందిస్తూ ఉన్నప్పుడు, మానవ మాతృలైన మరి లూథరన్ మిషన్ అధికారులైన వారికి అది అర్థం కాలేదు. ఇప్పటికి కూడా బైబిల్ మిషన్ బోధ ఎలా ఉంటుందంటే క్రొత్తగానే ఉంటుంది. దేవదాసయ్య గారు చెప్పారు, క్రొత్త విషయములు లేనిదే ఈ క్రొత్త విషయంలో ఎందుకు రావలేను అన్నారు. కనుక బైబిల్ మిషన్ యొక్క బోధ క్రొత్త బోధ. కనుక ఆ బోధ యొక్క మర్మం మరి చాలా క్రొత్తగా ఉంటుంది. ఆ టేస్ట్ యొక్క విలువ తెలుసుకుంటే కనుక బైబిల్ మిషన్ ఫాలోవర్స్ అవుతారు. ఇక ఎక్కడ కూడా వెళ్ళలేరు, వెళ్ళినా కానీ ఇవ్వలేరు. కనుక దేవదాసయ్య గారు బోధించిన 7 రకాల బోధలను మరి లూథరన్ మిషన్ సిద్ధాంతాల్లో చేర్చమని దేవదాసయ్య గారు కోరితే, లూథరన్ మిషన్ యొక్క ఉన్నతాధికారులు దానికి అంగీకరించలేదు. అటు సమయంలో దేవదాసయ్య గారు సన్నిధిలో గడుపుతూ ఉండగా, అది 1938 సంవత్సరం జనవరి 31వ తేదీ దేవదాసయ్య గారు గదిలో పగటి వేళ వారు సన్నిధి చేస్తూ ఉండగా, బంగారు తెలుగు అక్షరాలతో బైబిల్ మిషన్ అను వ్రాత ప్రభు ఆకాశంలో రాసి, అంటే గాల్లో రాసి చూపించారు. పిల్లరా, చూపించినా కానీ దేవదాసయ్య గారు దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే దేవదాసయ్య గారికి ఆయన తల్లి సంఘం అంటే చాలా ఇష్టం. తల్లి సంఘం ఏంటంటే లూథరన్ మిషన్. కనుక నా తల్లి మిషన్ అయిన లూథరన్ మిషన్ను ఎలాగూ విడిచిపెట్టను అని దేవునికే ప్రశ్నిస్తారని చూస్తే, దేవునికే ప్రశ్న వేసిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు కొందరు ఉన్నారు. వారిలో ఒకరు మోషే గారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడనుమో పాత్ర మొదలు మోషే గారికి ఉంది, ఈ కాలంలో దేవదాసయ్య గారికి ఉంది. అదేవిధముగా మరి దేవునిని ప్రశ్నించాడు పలుమార్లు. ఇశ్రాయేలు చేస్తున్న పాపాలను బట్టి దేవుని కోపం వచ్చి వీళ్ళని తుడిచేస్తాను మోషే అని చెబితే, వద్దొద్దు, ఆగు ఆగు, మీ దేవుడు ఇక్కడికి వచ్చి అరణ్యములో చంపేశాడనే మరి నింద నీ మీదకి వస్తుంది కనుక నువ్వు అలాంటి పని చేయొద్దని పలుమార్లు దేవునికి ఎదురు ప్రశ్న వేసిన వ్యక్తిగా ఈ పాత నిబంధన గ్రంథంలో మోషే గారు కనబడుతూ ఉన్నారు. అలాగనే దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ను మరి దేవుడు అందించిన దేవదాసయ్య గారు ఏమంటారంటే, నా తల్లి మిషన్ అయిన లూథరన్ మిషన్ ఎలాగో విడిచిపెట్టను అని ప్రశ్నిస్తున్నారట. ఇలా మరి
అప్పుడు ప్రభు ఫిబ్రవరి నెలలో లూథరన్ మిషన్ విడిచిపెట్టు అని మరలా వ్రాశారట. ముందేమో బైబిల్ మిషన్ రాశారు గాల్లో, రెండవదిగా మనం చూస్తే లూథరన్ మిషన్ విడిచిపెట్టు అని రాశారట. పిల్లరా, అదే సంవత్సరం మార్చి నెలలో ఈ మాట మరలా చెబుతున్నారు. కమ్అవుట్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ ఎన్ ఆర్మీ, అంటే సైన్యం యొక్క యువరాజు వల్లే వెలుపులకు వచ్చి వేయము అని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లల 3 విషయాలు చెప్పాలి. ఒకటి, బైబిల్ మిషన్ గాల్లో బంగారక్షరాలతో రాసి చూపించారు. రెండవదిగా మనం చూస్తే లూథరన్ మిషన్ విడిచిపెట్టు అని రాసి చూపించారు. ఈ 2 విషయాల్లో దేవదాసయ్య గారు ముందుకు రాని కారణాన్ని బట్టి మార్చి నెలలో కమ్అవుట్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ ఎన్ ఆర్మీ, అంటే సైన్యం యొక్క యువరాజు వల్లే వెలుపులకు వచ్చివేమో అని దేవదాసయ్య గారికి దేవుడు వ్రాసి చూపించారట. అయ్యగారికి ఈ కార్యం చేయటం ఇష్టం లేకపోయినా ప్రభువు చెప్పిన మాటకు లోబడి, ఎంత మంచి మాట, తల్లి సంఘాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి దేవదాసయ్య గారికి ఇష్టం లేకపోయినా ప్రభువు చెప్పిన మాటకు లోబడి లూథరన్ మిషన్కు రాజీనామా చేసి పత్రం రాసి ఇచ్చివేసినారు. ఇలా మరి అప్పుడు చాలామంది దేవదాసయ్య గారిని అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు మరి దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, నా తల్లి మిషన్ విడిచి నా తండ్రి మిషన్కు వచ్చి వేసినాను అని దేవదాసయ్య గారు చెప్పారట. పిల్లరా, మరి అయినను యథాప్రకారం 1938 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో 24వ తేదీన మరి లూథరన్ దేవాలయానికి సంస్కారం తీసుకోవడానికి దేవదాసయ్య గారు వెళ్ళారు. చూడండి పిల్లరా, ఎందుకంటే బైబిల్ మిషన్ను దేవుడు దేవదాసయ్య గారికి అందించిన వెంటనే మరి ఎస్టాబ్లిష్ అయిపోలే కనుక దేవదాసయ్య గారు లూథరన్ మిషన్ విడిచి బయటకు రావడానికి మరి కొన్ని నెలలు పట్టింది. ప్రత్యేకంగా ఏప్రిల్ నెల వచ్చేటప్పటికి ప్రభురాత్రి భోజన సంస్కారపు విందు వారికి కావాలి కనుక ఏ సంఘమును కాదని వారు బయటకు వచ్చారో మరి దేవుని మాట విని అదే సంఘములోనికి సంస్కారపు విందు తీసుకోవడానికి వెళ్ళారు. చూడండి ఇక్కడ దేవదాసయ్య గారికి ఎంత అవమానం జరిగింది అంటే, మరి పిల్లరా, దేవదాసయ్య గారు సంస్కార సమయమునందు మరి మందిరములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లూథరన్ మిషన్ నాయకులైన వారు మీరు సంస్కారమునకు రావద్దు అని అయ్యగారికి పిల్లరా మరి అప్పటి అధికారులు కబురు చేశారట. పిల్లరా, సంఘమును గలిబిలి చేయడం దేవదాసయ్య గారికి ఇష్టం లేక అక్కడే కూర్చుండి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సమయమునందు ప్రభువే స్వయముగా కనబడి శరీర రక్తములను దేవదాసయ్య గారికి ఇచ్చారట. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆశగల ప్రాణాన్ని మరి తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. కనుక ఏ సంఘములో నుంచి బయటకు వచ్చారో అదే సంఘములోనికి ప్రభు యొక్క రక్తమాంసములను ప్రభురాత్రి భోజనమును స్వీకరించడానికి వెళితే ఆ లూథరన్ మిషన్ నాయకులైన వారు దేవదాసయ్య గారికి ప్రభు బల్ల ఇవ్వడానికి నిరాకరించినప్పుడు మరి అక్కడ మాట్లాడితే కనుక సంఘం డిస్టర్బ్ అవుద్దని మరి కాముగా దేవదాసయ్య గారు మరి బయటకు వెళ్ళక అక్కడే కూర్చుండి, ఎక్కడ మందిరములో కూర్చుండి వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సమయమునందు ప్రభువే స్వయముగా కనబడి ప్రభు యొక్క శరీర రక్తములను అందించినట్లు చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి దేవదాసయ్య గారి యొక్క అభిషేకమును గురించి మనం మాట్లాడుకోవలసి వస్తే దేవదాసయ్య గారికి అభిషేకం జరిగిందా? ఇప్పుడు బైబిల్ మిషన్ ఏర్పాటులో మరి 3 అభిషేకాలు కనబడుతున్నాయి. మరి సేవకుని అభిషేకం, పాస్టర్ అభిషేకం, రెవరెండ్ అభిషేకం. మరి అభిషేకాలకు మరి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. తండ్రి చేత అభిషేకించబడ్డాడు. ఆయన అభిషేకాన్ని పుచ్చుకుని ఆయన వారసులుగా ఈవేళ మనందరం కూడా మరి యాజకోత్తములుగా పిలువబడుతున్నాం. దేవుని అభిషేకం మన మీద ఉంది. ఇక బైబిల్ మిషన్ విషయానికి వస్తే బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు దైవజనుడు దేవదాసయ్య గారు మరి బైబిల్ మిషన్ అందుకున్న తరువాత లూథరన్ మిషన్ విడిచిపెట్టి బయటకు వచ్చిన తరువాత దేవదాసయ్య గారికి అభిషేకం జరిగిందా అని మీరు నన్ను అడిగితే మరి దేవదాసయ్య గారి యొక్క అభిషేకము జరిగింది అని చెప్పాలి. ఎందుకంటే చరిత్రలోనే ఉంది. అది 1920వ సంవత్సరం డిసెంబర్ నెల 31వ తేదీన బరంపురంలోని డాక్టర్ ఆత్మానమ్మ గారి యొక్క సన్నిధి కుటుంబంలో బహిరంగముగా
అనేకులు చూచుండగా త్రిత్వదేవుడు బాహాటముగా అయ్యగారిని పాదిరిగా అభిషేకం చేశారట. మరి మీరు అడగొచ్చు, అభిషేకం ఉంటే అంగీ ఉండొచ్చు కదా? మరి విచిత్రపట అంగీని దేవదాసయ్య గారు కలిగి ఉన్నారు. అది మనకు కనబడని అంగీ దేవుడు దేవదాసయ్య గారికి వేసింది. కనుక అభిషేకం పుచ్చుకున్న దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ మరి విస్తృతపరచడానికి అప్పటి కాలంలో ఉన్న కె విజయరత్నం అయ్య గారిని మరి అభిషేకం చేసి ఆర్డినేషన్ దేవదాసయ్య గారు ఇచ్చినట్లు మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. పిల్లల మరి సంఘ స్థాపన ఎప్పుడు జరిగింది అంటే, మరి బైబిల్ మిషన్ సంఘాన్ని అధికారికంగా దేవదాసయ్య గారు మరి భూమి మీద ఎప్పుడు స్థాపించగలిగారంటే 1938 సంవత్సరము మే నెల 5వ తేదీన అయ్యగారు సంఘ స్థాపన చేశారు. కనుక మరి ఆ బైబిల్ మిషన్ సంఘము భూమి మీద స్థాపించబడడానికి ఎన్ని నెలలు పట్టిందంటే 5 నెలలు పట్టిందండి. కనుక జనవరి మాసము 31వ తారీఖున 1938 సంవత్సరాన మరి దేవదాసయ్య గారికి గాలిలో బంగారు అక్షరాలతో తెలుగులో బైబిల్ మిషన్ అని దేవుడు రాయించి చూపించి అందిస్తే మరి అధికారికంగా ఆ బైబిల్ మిషన్ను భూమి మీద స్థాపించడానికి 5 నెలలు పట్టింది. ఎప్పుడు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ భూమి మీద స్థాపించారంటే 1938 సంవత్సరము మే నెల 5వ తేదీన దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ సంఘాన్ని భూమి మీద స్థాపించారు. పిల్లరా, వృద్ధాప్యము, అనారోగ్యము, ఆటంకములు కనబడినను వాటినేటిని కూడా లెక్క చేయక ప్రభు మీద ఆధారపడి దేవదాసయ్య గారు పనిచేయడానికి పూనుకున్నారు. కనుక ఇంతవరకు ఈ విషయాలను మీకు అందించడానికి దేవుడు సహాయం చేశారు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. రాబోయే వర్తమానాల్లో దేవదాసయ్య గారి యొక్క జీవితంలో నుంచి మరికొన్ని విషయాలను నేర్చుకుందాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభువా నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనులు ముంగమూడి దేవదాసయ్య గారి యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృపను చూపించారు. ఈ బైబిల్ మిషను బయలుపడిన దినాన్న దేవా నాయన ఈ విషయాలు మేము నేర్చుకున్న ద్వారా మా ఆత్మీయ శరీర జీవితాలకు ఆశీర్వాదములు దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డను కూడా దీవించమని పెండ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకు తోడై నడిపించును గాక. ఆమెన్. అందరికీ మరణాత.